ఇది సహజంగా దేవుడు నియమించింది, వ్యవస్థాపితం చేసింది. ఆ భార్యను ఇచ్చేటప్పుడే భిన్నమైన వ్యక్తిని ఇచ్చాడు. సేమ్ టు సేమ్ యాడమ్నివల భిన్నత్వం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దీనికి పునాది ఏమిటి? భిన్నత్వానికి మనము త్రియేక దేవత్వంలోకి వెళ్తే తండ్రి కుమారుడు ఒకే వ్యక్తులు కాదు, భిన్నమైన వ్యక్తులు. దేవుడికి లింగ భేదాలు ఉండవు. దేవుడు స్త్రీయా పురుషుడా అని అడగకూడదు, ఎందుకంటే దేవుడికి ఆ లింగం అనేది అప్లై కాదు. ఉదాహరణకి ఈ బాటిల్ ఇక్కడ పెట్టారు కదా, ఈ బాటిల్ క్యారెక్టర్ మంచిదా కాదా అని అడిగాను అనుకోండి, మిమ్మల్ని మీరేం చెప్తారు? కాదండి, ఈ బాటిల్ క్యారెక్టరు మంచిదా కాదా అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? ఎస్ నో? నేను కంపెనీ గురించి అడగలా, ఈ బాటిల్ క్యారెక్టర్ అంటే తెలీదా మీకు? తెలీదా క్యారెక్టర్ అంటే? ఆ అమ్మాయి చెడిపోయిందా, అబ్బాయి చెడిపోయాడు అంటుంటారు కదా. ఈ బాటిల్ చెడిపోయిందా, చెడిపోలేదా? దీని క్యారెక్టర్ మంచిదా, దీని శీలం మంచిదా? ఇప్పుడు మీకు తెలంగాణలో ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. ఎస్ సార్ నో? ఎస్సా నోవా? చెప్పలేరు, ఎందుకంటే దీనికి క్యారెక్టర్ ఉండదు. బాటిల్కి క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది? వ్యక్తికే ఉంటుంది. అలాగే దేవుడికి భర్త ఎవరు, భార్య ఎవరు అని అడగకూడదు. అది తెలియకే ప్రతి దేవుడికి భార్యను తగిలిచ్చారు, ఒకరిని తగిలించకుండా ఇద్దరిని తగిలిచ్చారు, ముగ్గురిని కూడా తగిలిచ్చారు. ఎందుకంటే పాపం వీడిద్దరు ముగ్గురు పెట్టుకోవాలంటే దేవుడికి కూడా తగిలించాలి కదా, అందుకే తగిలిచ్చారు బయట ప్రపంచంలో.